భార్గవ్ మీద చేతబడి చేయించింది నువ్వు కాదు. నీ మూలంగా అమాయకురాలైన భార్గవ్ జీవితం నాశనం కావడానికి నేను కూడా కారణమయ్యాను కదా. నీకెప్పటికీ నా మనసులో స్థానం ఉండదు. నువ్వు చేసిన పనికి ఈ జన్మలో నిన్ను క్షమించాను. భార్గవికి నేను చేతబడి చేయించిన విషయం ఆయనకి తెలిసిపోయింది మమ్మీ. నువ్వు ఎంత ప్రయత్నించినా చేసిన తప్పుకి శిక్ష పడకుండా కాపాడలేవు. అయినా నీ కూతురు చేసింది చిన్న తప్పు కాదు, పెద్ద పాపం చేసింది. నీ మీద చేతబడి చేయించింది ఎవరో తెలుసా? మీ అక్క ప్రియ. ఈ విషయం నాకు తెలిసినట్లు గాని, అసలు ఇదంతా జరిగినట్లు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ హరి బావగారికి తెలియకూడదు. నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడితే ప్రియ ఇంట్లో నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అదే జరిగితే ప్రియ చేసిందే నేను చేసినట్లవుతుంది కావ్య. భార్గవి, ఒక్క నిమిషం భార్గవి, నేను నీతో మాట్లాడాలి ప్లీజ్. పరాయి ఆడదాన్ని నాతో ఏం మాట్లాడతారు? పరాయి ఆడదానివని నువ్వు అనుకుంటున్నావు. నిజం తెలిసేంత వరకు నేను అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది ఎవరు పరాయి వాళ్ళో ఎవరు నా వాళ్ళో. ఇంత జరిగినా నువ్వు నాతో ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు భార్గవి? నిజాన్ని దాచి నిన్ను దూరం చేసుకునే పరిస్థితి నాకెందుకు కల్పించావు? నువ్వెందుకు దూరంగా ఉన్నావు? దూరం అవ్వడం దగ్గర కావడం అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. ఎవరితో ఎవరికి రాసి పెట్టుంటే వాళ్లే కలిసుంటారు. నిజమైనా అబద్ధమైనా గతం ఎప్పుడూ గతమే. ఇప్పుడు జరుగుతున్నదే నిజం. గతాన్ని తలుచుకొని బాధపడి ప్రయోజనం ఉండదు. మర్చిపోమ్మని అంత సులువుగా చెప్తున్నావు భార్గవి. నువ్వు నన్ను మోసం చేశావని నేను అనుకున్నప్పుడే ఎందుకు ఇలా జరిగిందని నేను ఆలోచించిన క్షణం లేదు. భార్గవి, నీలో ఎలాంటి తప్పు లేదని నువ్వు అమాయకురాలు అని తెలిసాక నీకోసం ఆలోచించకుండా ఎలా ఉండమంటావు? అసలు నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికే నన్ను పెళ్లి చేసుకున్నావని తెలిసినా ఏదో ఒకరోజు నీ మనసు గెలుచుకుంటాననే నమ్మకంతో ఎంతో ఓపిగ్గా ఎదురుచూసింది నేను. నిన్ను వద్దనుకుని ప్రియను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నీ మీద చేతబడి జరిగిందని తెలియక. సంతోషం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకేదో అన్యాయం జరిగిందని నా మీద సానుభూతి ప్రదర్శించి నాకు దగ్గర కావడానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నా అక్క ప్రియకి అన్యాయం చేయకండి. ఏంటి భార్గవి, నువ్వు ఇంకా ప్రియ గురించి మంచిగా ఆలోచిస్తున్నావా? నీ మీద చేతబడి చేయించి నీ జీవితం ఇలా తయారవడానికి ప్రియ కారణం ఉన్న సంగతి నీకు తెలుసా? నీ జీవితానికి అన్యాయం చేసిన ప్రియ జీవితం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఇంత చేసిన ప్రియ మీద నీకు కోపంగా లేదా? లేదు లేదు. ప్రియ ఏం చేసినా నా మీద ద్వేషంతో చేయలేదు. మీ మీద ప్రేమతో చేసింది. మీ మీద ఎంత ప్రేమ లేకపోతే మీకు దగ్గర కావడం కోసం చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద చేతపడి చేయించింది. ఒక మనిషి మీద ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో భగవంతుడు వాళ్ళని ఆ మనిషికి దగ్గర చేస్తాడు. ప్రియని కూడా అందుకే మీ దగ్గరికి చేర్చాడు. నేను మీ మీద ద్వేషంతో పెళ్లి చేసుకుంటే ప్రియ ప్రేమతో పెళ్లి చేసుకుంది. అంతగా ప్రేమించే ప్రియ
మీకు భార్యగా దొరకడం మీ అదృష్టం. లేనిపోని ఆలోచనల్ని మనసులో పెట్టుకొని ప్రియకి మాత్రం దయచేసి అన్యాయం చేయకండి. వస్తాను. సార్, ఇందాక చెక్కుల మీద సంతకం చేయకుండా అలాగే వెళ్ళిపోయారు. ఓ సారీ, మర్చిపోయాను. సార్, ఏమైంది సార్? ఈరోజు అదోలా ఉన్నారు. ఈ రోజు నా మనసు ఏం బాలేదు సుందరం. ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతున్న పూచిక పుల్లలాగా ఉంది. ఈ జీవితం ఎట్నుంచి ఎట్టిపోతుందో అర్థం కావట్లేదు. ఏంటి ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత నిరాశగా మాట్లాడుతున్నారు? సంథింగ్ ఏదో జరిగింది. నీ మీద చేతబడి జరిగింది. నీ మీద చేతబడి చేయించింది ఎవరో తెలుసా? మీ అక్క ప్రియా. ప్రియను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నీ మీద చేతబడి జరిగిందని తెలియక. భగవంతుడా, ఎందుకు నా జీవితాన్ని ఇలా తయారు చేశావు? నా వాళ్ళ చేతిలోనే నా జీవితం నాశనం అయ్యేలా ఎందుకు చేశావు? ఈ బాధలన్నీ భరించాను, కానీ ఇప్పుడు అందరూ చూపిస్తున్న సానుభూతిని భరించడం నా వల్ల అవ్వడం లేదు. నా జీవితం ఎటు గతి తప్పింది. దాన్ని సరిచేయడం కోసం ప్రియ జీవితం గతి తప్పేలా చెయ్యొద్దు. ఎక్కడున్నావక్క? నీకోసం నేను తలుచుకునే క్షణం ఉండదు. నన్ను చూడాలని నీకొక్కసారి కూడా అనిపించడం లేదా? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటే చూడాలని ఉందక్క. ఎలా ఉన్నావక్క? ఏమండి, మాట్లాడండి. ఏమండి, మాట్లాడండి. కళ్ళు తెరవండి. ఏమండి, ఒక్కసారి చూడండి. డాక్టర్,
అందుకే ఈమెను మెడిసిన్స్తో కాపాడటం చాలా కష్టం. స్పెషలిస్ట్ సర్జరీని పిలిపిద్దాం. ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేయండి. సిస్టర్, ఆమెకేమైంది? చూస్తుంటే చాలా సీరియస్ కండిషన్లా ఉంది. ఇంతకీ మీరెవరు? మా అత్తగారిని పక్క వార్డులోనే చేర్పించాం. నిన్నటి నుంచి చూస్తున్నాను. ఈవిడ పరిస్థితి చూస్తే చాలా సీరియస్గా ఉంది. కానీ ఈవిడికి సంబంధించిన వాళ్ళెవరూ కనిపించట్లేదు. ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. ఈవిని తీసుకొచ్చిన వాడెవడో పాపాత్ముడిలా ఉన్నాడు. ఎవరితిని రుచి మరిగాడో ఏమో గాని భార్యని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే గాని ఈమె బ్రతికేలా లేదు. ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. మరి ఎవ్వరూ లేని ఈవిని ఇప్పుడేం చేయబోతున్నారు? మామూలుగా అయితే పట్టించుకోకుండా వదిలేయాలి. కానీ మా డాక్టర్ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. ఎవరో పెద్ద సర్జన్ని తీసుకొస్తున్నారు. కానీ ఈమెని ఇలా అనాథలా వదిలేసిన ఆ వెధవ మాత్రం నాశనం అయిపోతాడు. వాడిని మాయలో పడేసిన ఆ మాయలేడి ఎవరైతే ఉందో అది సర్వనాశనం అయిపోతుంది. ఆటో, మధురా నగర్ వస్తావా? ఇదిగో. గుడ్ న్యూస్ చెప్పు మాయా. గాయత్రి చచ్చిపోయింది కదా. అనాథ శవం అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి తగలబెట్టేశారు కదా. లేదు జీవన్, గాయత్రి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. ఎవరో సర్జరీ స్పెషలిస్ట్ని పిలిపించి ఆపరేషన్ చేయబోతున్నారు. ఎవరో సర్జరీ స్పెషలిస్ట్ని పిలిపించి ఆపరేషన్ చేయబోతున్నారు. ఓరి దేవుడో, నా కొంపలు అంటుకున్నాయి. నా కొంపలు అంటుకున్నాయి బాబోయ్. జీవన్, నాకు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? హాస్పిటల్కి. అది ఎలాగూ చస్తుంది కదా అని ధైర్యంతో వచ్చేసాను. ఇప్పుడు అది బతికితే హాస్పిటల్లో అనాథరా వదిలేసి వచ్చినందుకు నా మీదకి అనుమానం వస్తుంది. వస్తే రాని. నీ మీద అనుమానం వస్తే ఏం చేస్తుంది? ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నావు కదా, ఇంకెందుకు భయం? డాక్యుమెంట్స్ మీద ఎన్ని సంతకాలు తీసుకున్నా అది బతికుంటే ఎప్పటికైనా టెన్షనే. చిన్నమామతో ఒక్క మాట చెప్పిందంటే నా డొక్కచించి డోలు కడతాడు. ఊరికే టెన్షన్ పడికి జీవన్. అయినా అసలు అది బతికొస్తే కదా హాస్పిటల్లో శవంలా పడుంది. కొంచెం కూడా చల్లం లేదు. మొహంలో చావు కళ కనిపిస్తుంది. స్పెషల్ డాక్టరే కాదు కదా, ఆ బ్రహ్మదేవుడే వచ్చి ఆపరేషన్ చేసినా అది బ్రతకదు. ఏమో, అసలే నా టైం బ్యాడ్గా ఉంది. ఏ ఆపరేషన్ చేయకపోయినా అది బతికొస్తుందేమోనని భయంగా ఉంది. అయినా నా దరిద్రం కాకపోతే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరిగ్గా వైద్యం చేయరు కదా. అలాంటిది నేను ఒక్క పైసా కూడా కట్టలేదు. కనీసం నా అడ్రస్ కూడా ఇవ్వలేదు. అయినా ఇంత కేర్ తీసుకుని ఎందుకు ఆపరేషన్ చేస్తున్నట్టు ఏమో. ఇదంతా చూస్తుంటే నాకెందుకో గాయత్రి బతికేస్తుందనిపిస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్తాను మాయా. నువ్వింత పిరికోడు వెంటయ్యా బాబు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తే మీ ఆవిడ ఆ పరిస్థితిలో వదిలేసి వెళ్ళినందుకు అక్కడున్న డాక్టర్లు నర్సులు నిన్ను చితగొడతారు. అయినా అది బతకదని చెప్పాను కదా, ఇంకెందుకు టెన్షన్? నా టెన్షన్ అంతా ఆ డాక్టర్ గురించే. ఆ డాక్టర్ చేయి మంచిదనుకో, చచ్చిన శవం కూడా తిరిగి బతుకుతుంది. ఇంతకీ ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరబ్బా? ఎస్, డాక్టర్ చిరంజీవి స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. చెప్పండి డాక్టర్. నేను శ్రేయుష్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అశోక్ని మాట్లాడుతున్నాను. ఎనీథింగ్ సీరియస్? ఎస్ డాక్టర్, పేషెంట్కి చాలా సీరియస్గా ఉంది. మేమెంత ట్రై చేసినా మా వల్ల కావడం లేదు.
సర్జరీయే ఫైనల్ ఆల్టర్నేటివ్ అనుకుంటున్నావు డాక్టర్. ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప మీకు ట్రబుల్ ఇవ్వము డాక్టర్. మీరు ఎలాగైనా వస్తే ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడిన వారవుతారు. ఇట్స్ మై డ్యూటీ డాక్టర్. మీరింతగా అడగాల, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తగా అడుగుతున్నావేంటి రాజేశ్వరి? హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎప్పుడు హాస్పిటల్స్, పేషెంట్స్ ఈ గొడవ తప్పిస్తే నా గోడు మీరేం పట్టించుకోరా? రాత్రి నాకు పీడకలు వచ్చిందని పొద్దున్నుంచి చెప్తున్నాను, కనీసం మీరు పట్టించుకోరేంటి? మన అమ్మాయికి ఏదో అయినట్లుంది. నాకు చాలా బెంగగా ఉందండి. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే మీ సొమ్మేం పోతుంది? ఊరు కాని ఊరిలో ఎక్కడో అమెరికాలో ఉంటోంది. నా బిడ్డ ఎలా ఉందో ఏమో. మీరు చెయ్యకపోయినా దాని చేతే నా ఒక్కసారి నాకు ఫోన్ చేయించండి. చచ్చిపోయిందన్న నీ కూతురు బతికిలేదని నీకెలా చెప్పాలి? ఫోన్లో మాట్లాడతానంటే నీకెలా అవకాశం కల్పించాలి? చనిపోయిందన్న విషయం నీతో చెప్పలేక ఈ నరకయాతన ఇంకా నేను ఎన్నాళ్ళని అనుభవించాలి? భగవంతుడా! ఏంటండి మాట్లాడకుండా అలా చూస్తున్నారు? నేను చెప్పింది ఏమైనా అర్థమవుతోందా మీకు? మీ పంతంతో నా కూతురి మీద నాకున్న ప్రేమని చంపకండి. చూడండి, మీకు నా కూతురుతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మీరెప్పుడు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తుంటారు కదా, ఇప్పుడు అలాగే చెప్పండి. మీ అమ్మ నీకోసం బెంగ పెట్టుకుందన్న విషయం తెలిస్తే నా కూతురు వెంటనే ఫోన్ చేస్తుంది. అది మీలా మొండిది కాదు. నిజమే, అందుకే బతుకుందని అబద్ధం చెప్తున్నాను.